అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి మీకా గ్రంథం నుంచి 7వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, ఐగుప్తు దేశం నుంచి నేను వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనబరుతును అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మీ కృప తోడుగా ఉంచండి, దయాదాక్షలు తోడుగా ఉంచండి, వాత్సల్యత ప్రసన్నత తోడుగా ఉంచండి. ఐగుప్తు దేశం నుంచి అనగా లోకంలో నుంచి నేను వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనబరుతును అని సెలవిచ్చిన మాట ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను ఆయన చెరలో నుంచి బయటకు విడిపించినప్పుడు అక్కడక్కడ అద్భుతాలు జరిగించినవో అలాగే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఎవరైతే అడ్డగిస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే తోసివేస్తారో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశం చేరకుండా అడ్డుకుంటారో వారందరినీ కూడా అలాగే హతమారుస్తానని, ఓడిస్తానని, ఫరోకు జరిగినట్లే అందరికీ జరుగుతుందని, ఐగుప్తు దేశంలో జరిగినట్లే అనే మేము పరలోకం చేరేంత వరకు కూడా అలాంటి క్రియలు జరుగుతాయని, మీరు మా మధ్యలో ఉంటారని సెలవిచ్చిన మాటను ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగే భాగ్యం వినే ప్రతి ఒక్కరికి దయచేయమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు దేవుడు ఏ ఏ కార్యాలైతే ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగించాడో ఆ కార్యాలన్నీ జరిగించడానికి దేవుడు మనకు తోడుగా ఉండటానికి నన్ను రక్తమిచ్చుకొనుడు, ప్రాణం పెట్టుకొనుడు అనే రక్షణలోకి నడిపించండి. కనుక మనం దేవుని నమ్మిన తర్వాత ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎప్పుడు కూడా తృణీకర భావంతో ఉండొద్దు, ఎప్పుడు కూడా మరి మనం అవిశ్వాసానికి వెళ్ళకూడదు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినవాడుతో సమానం అన్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమే కావు కానీ దేవుని ఎదుట దుర్గమును పడదోయజాలినంత శక్తి గలవి అని రాసిన్నది. దేవుడు మిమ్మల్ని ద్వేషించే వారిని నేను కూడా ద్వేషిస్తా అన్నాడు, మిమ్మల్ని దూషించే వారిని శపిస్తా అన్నాడు. కనుక ఆనాడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు వారు బాహుబలం చేత కానీ వారి శక్తి చేత కానీ కాదు, దేవుడు కరుణించాడు కనుక దేవుని యొక్క బాహుబలమే, దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క దక్షిణాస్త్రమే వారికి విజయం కలిగిస్తుంది. అలాగే ఈ రోజుల్లో కూడా ఆయన ముఖకాంతి, ఆయన దక్షిణాస్త్రం, ఆయన బాహువే మనకు విజయం కలుగజేస్తుందని ఒక దేవుని సేవకునిగా నేను మీ సంగతి మీకు తేటగా తెలియజేస్తున్నా. 44వ కీర్తనలో రాసినట్టుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, తప్పకుండా విజయం ఆనాడు అపోస్తలకు తోడున్నట్టు ఇంకా భూలోకాన్ని తలకిందేశారు, ఇక్కడ కూడా వచ్చారంటూ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కనుక అద్భుతాలు మనకు తోడుగా ఉండాలి. ఈ రోజుల్లో అద్భుతాలు లేవు, అందుకొరకే ప్రజలు మారట్లేదు. ఒక అద్భుతం జరిగితే సగం ఊరంతా మారింది. ఏంటి అద్భుతం? చనిపోయాడు ఎవరు? లాజరు. ఎక్కడ పెట్టిండ్రు? సమాధుల. ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఎవరు వచ్చిండు? యేసుప్రభు వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? సమాధి దగ్గరికి వచ్చిండు. ఏం చేసిండు? లాజరు బయటికి రా అన్నాడు, అంతే. లాజరు లేచి పాడ మీద ఉన్నాడు, అట్లనే కట్లతోటి ఉన్నాడు, నిలబడ్డాడు. అతను కట్లు తెంపండి అన్నారు, కట్లు తెంపేశారు, బయటకు వచ్చేసాడు. సగం ఊరు మారింది. ఆ ఊరిలో 99.9 మంది శత్రువులే, కానీ ఇప్పుడు శత్రువుల సంఖ్య తగ్గిపోయింది. మరి ఆయనకు అనుకూలమైన వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక అద్భుతం ఉండాలి సహోదరుల క్రైస్తవ సమాజమా. అద్భుతాల కొరకు ఎదురు చూడండి, నిరీక్షణ కలిగి ఉండండి, నమ్మకం పెట్టండి, ముందుకు సాగండి. నువ్వు నా దేవుని నమ్మితే అద్భుతం జరగదు, దేవుడు నేను నమ్మితే జరుగుతుంది. కార్యం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సహాయం చేస్తాడు, కృప చూపించండి, నెమ్మదిగా చేస్తాడు. గలతీ పత్రిక 2:2 ఈ విధంగా చెప్తున్నది. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను
అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషదపరిచితిని. చూడండి, నేను నమ్ముకున్న కాంచి గొంతెత్తి చెప్తున్నా, దేవుని దర్శనం ప్రకారం సువార్త ప్రకటించాను. ఆ మధ్యన ఒక సేవకుడు వచ్చి ఒక రికమెండేషన్ లెటర్ లాగా నా దగ్గరికి వచ్చి పలానా పంపించిందండి, ఆమోస్ గారు ఉంటారు, వెళ్ళండి, నాకు సహకరిస్తాడంటాడు. సహకరిస్తాడంటే నేను సరే బ్రదర్ మంచిది, ఇక్కడికి వచ్చాను, నేనేం కాదనను, దేవుడు పంపిస్తే నీకు నిలుస్తుంది, దేవుడు పంపకపోతే ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోతాం, నీకు దర్శనం వస్తే సేవ చేయి, నీకు ప్రత్యక్షత ఉంటే సేవ చేయి, లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని చెప్పాను. వచ్చిన రోజే చెప్పాను, ప్రేమగా చేర్చుకున్నా, సహకరించిన, నా వల్ల ఎంత సాయం కావాలో నాకు అంత సాయం, ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసిన. కానీ ఇక్కడ నిలవలే, ఫెయిల్ అయిపోయాను. కారణం ఏంటిది? ఇదే గలతీ 2:2, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమోనేమో లేక వ్యర్థమైపోనేదేమో అన్ని అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశుద్ధపరిచితిని. మనం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పే సువార్త కాదు మనది, దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వాళ్ళు ఉన్నారు భూమి మీద, వాళ్ళ కొరకు మాత్రమే సువార్త చేయాలి. వింటున్నారా? దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తారు. పౌలు భక్తుడు, మీరు నా వలన విని ఏమీ నేర్చుకొని అంగీకరించితురో, నా యందున్నట్టుగా వేటిని సూచితురో, నా యందున్నట్టుగా వేటిని వింటురో అటు వాటిని చేయండి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అంటాడు. జకర్యా గ్రంథం 8:15. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఇగో మనం రకరకాల భయాలతో దేవుని దగ్గరకు వచ్చినాం. మంచిది, భయపడని అవసరం లేదు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉంటాడు కదా, భయం ఎందుకు? దేవుడు అద్భుతాలు చేస్తాడు కదా, భయం ఎందుకు? దేవుడు ఆ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఏ అద్భుతాలు చేసిండు, అద్భుతాలు ఇప్పుడు తోడుగా ఉంచుతానని చెప్పాడు కదా, మరిగా భయం ఎందుకు? ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి, యెరూషలేం అంటే ఆయన సంఘంగా నువ్వు ఉంటేనే యెరూషలేం. యూదా అంటే రోజు ఆయన దేవుని స్తుతిస్తుంటే, మనుషులను స్తుతిస్తుంటే, రాజును స్తుతిస్తుంటే, నీకు సాయం చేసిన వారు స్తుతిస్తుంటే, స్తుతించడం అయింది ముచ్చట్లు పెట్టడం, ముచ్చట్లు పెడుతుంటే, వింటున్నారా? నీకు మేలు చేస్తాడు దేవుడు, మేలు ఉద్దేశిస్తున్నాడు కనుక భయపడకండి. దేవుని స్తుతించండి, మేలు చేస్తాడు, భయపడకండి. కీర్తన 61, కీర్తన 2 నా ప్రాణము చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూసినది ఎక్కలేనంత ఎత్తైన కొండ ఇది. ఎవరు పడితే వాళ్ళు టక ఎక్కటోళ్ళు కాదు, లేదా హెలికాప్టర్ వెళ్ళి పైన అక్కడ బుడుగ్గుని దిగటం కాదు. ఈ కొండ ఎక్కాలంటే యేసు ప్రభువుని చేయబట్టుకోవాలి. ఒక్కొక్క అడుగు ఆయన వేసిన అడుగుల్లో వేస్తే నేను పైకి ఎక్కగలం. మేము చెప్పే బోధ నీకు చాలా కఠినంగా అనిపిస్తుంది. యేసు ప్రభు చేసిన బోధ కొత్త నిబంధన చాలా కఠినం, పాత నిబంధన ఇంకా చాలా ఈజీ. పాత నిబంధనలు చంపితేనే చంపినట్టు, పాత నిబంధనలు వ్యభిచారం చేస్తేనే చేసినట్టు, పాత నిబంధనలో ఇంకా ఏదైనా సరే క్రియ శరీరంతో చేస్తేనే చేసినట్టు. ఇప్పుడు కొత్త నిబంధనలు మనసుతో చేసినట్టు, మనసుతో చేస్తే చేసినట్టే. అందుకొరకు యేసుప్రభు అంటాడు, ధర్మశాస్త్ర మూలంగా ఎవరు నీతిమంతులుగా కారు కానీ కృపచేతనే అంటాడు. కనుక నేను వ్యభిచారం చేయలేదు కనుక పరలోకం పోతా, నేను ఎవరిని చంపలేదు కనుక పరలోకం పోతా అనుకోకు. నువ్వు ఎంతమందిని ద్వేషించి చంపినవో, ఎంతమంది చంపినవో, ఎంతమందిని మనసులో వ్యభిచరించినవో పోగొట్టుకుంటావు పరలోకం. అందుకొరకే ఒక భక్తుడు ఇవన్నీ ఆలోచించి దేవుని మీద ఆధారపడుతాడు. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతం నుండి నీకు నేను మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు. ఎవరు ఎక్కలేరు పరలోకం, ఎవరు పోలేరు వాళ్ళంతటి వాళ్ళు. ఎవరు కూడా తను తాను శుద్ధి చేసుకోలేడు, ఎవడు కూడా తను తాను పరిశుద్ధపరచుకోలేడు, ఎవడు కూడా తను తాను నీతిమంతునిగా తీర్చుకోలేడు. పౌలు భక్తుడు కూడా అంటాడు, ఆయన నాకు ఏ దోషముగా అనరాదు, ఆయన ఇందువల్ల నీతిమంతునిగా ఎంచబడదు అంటాడు. కనుక
మన దగ్గర తప్పు లేనంత మాత్రం నీతిమంతులం కాదు. బ్రదరు, సిస్టరు, వింటున్నారా? నీ దగ్గర తప్పు లేనంత మాత్రం నీతిమంతుడవా? నేను చెప్తున్నా, తప్పు లేకుండా ఉండు, జాగ్రత్తగా, మంచిదే. కానీ దేవుని పని చేస్తేనే నీతిమంతుడు. ఈరోజు దేవుడిని ఏ పని చేయమన్నాడో ఆ పని చేస్తేనే నీతిమంతుడు. ఈరోజు ఎవరిని హెచ్చరిక చేయమన్నాడు, ఎవరిని గద్దించమన్నాడు, ఎవరిని ఆదరించమన్నాడు, ఎవరిని ఓదార్చమన్నాడు, ఎవరిని ధైర్యపరచమన్నాడు, ఎవరిని బలపరచమన్నాడు, ఎక్కడ మరణశాలను వారిని విడిపించమన్నాడు. ఆ పనులు చేస్తేనే మీరు నిజంగా నీతిమంతులు. లేకపోతే మీరు నీతిమంతులు అనబడరు. నీకు ఎవరు బోధించున్నారో, ఎవరు బోధిస్తున్నారో, ఎవరు బోధింటున్నావో నువ్వు ఒక దృష్టికి వాని మార్గం యథార్థంగానే కనబడితే కానీ అది చివరికి మరణానికి దారితీస్తాను రాశాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు. దావీదంటే దేవునికి ఎందుకు ఇష్టం తెలుసా? కొత్త నిబంధన భక్తులు ఎలా ఉండాలో అలా దావీదు ఉండి రుజువు చేశాను. పరిశుద్ధాత్మ పొందినంత మాత్రాన పరిశుద్ధులం కాదు. వింటున్నారా? చాలామంది పరిశుద్ధాత్మ అంతే పరిశుద్ధులు అనుకుంటున్నారు. కొంతమంది బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ నీతిమంతులు అనుకుంటున్నారు. బాప్తీసం తీసుకున్న రోజే నీతిమంతుడు నాయన. అమ్మా, పరిశుద్ధాత్మ పొందిన రోజే మీరు పరిశుద్ధులు. వింటున్నారా? అయితే దేవుని చిత్తం నెరవేర్చిన రోజు మీరు పరిపూర్ణులు. ఆమేన్. ఈరోజు నేను దేవుడు నా పట్ల నేను ఏం చేయాలని కోరుకున్నాడో అది చేస్తే నేను ఈరోజు నేను పరిపూర్ణని. మళ్ళీ రేపు చేయకపోతే నేను పరిపూర్ణని కాదు. నేను ఆత్మ పొందాలని దేవుడి కోరితే పొందకపోతే నేను పరిశుద్ధిని కాదు, నీతిమంతున్నే. నేను బాప్తిసం తీసుకోవాలని దేవుడిని ఏర్పాట్లు ఉంటే తీసుకోకపోతే నీతిమంతుని కాదు, పాపినే. నేను బాప్తిసం తీసుకున్న రోజు మాత్రమే నీతిమంతుని. ఎందుకంటే ఆ రోజు నేను దేవుడు చేయాల్సిన పని, దేవుడిని అప్పట్లో ఉన్న ఉద్దేశం, సంకల్పాన్ని నెరవేర్చిన. మరి తెల్లారి నా పట్ల ఏమున్నదో ఆ సంకల్పం నెరవేర్చొద్దాం. అప్పుడే నేను నీతిమంతునిగా అనిపించబడతాను. నేనే కాదు, నేనే నీతిమంతుగా, నువ్వు కూడా అంతే. నాది నీది సేమ్ టు సేమ్ అంతే. కనుక దయచేసి ప్రియులారా, అందుకొరకు ఈ భక్తుడు బాగా వాక్యాన్ని ధ్యానం చేసి, అందుకొరకు మొదటి కీర్తనలో దావీదు భక్తుడు దేవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. నువ్వు రాత్రింబవళ్ళు ధ్యానం చేయి, అప్పుడు నువ్వు ధన్యుడవుగా ధన్యురాలుగా ఉంటావు. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతం నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను మొరపెట్టిన ప్రాణం అసలు తల్లడిల్లిందా? ధ్యానిస్తే కదా తల్లడిల్లటానికి. నువ్వు ధ్యానం చేస్తే కదా తల్లడిల్లటానికి నీ ప్రాణం. వాతవ్యముడు మనస్సాక్షిలాగా ఉండొద్దు. దేవుని కృపను పోగొట్టుకోవద్దు. ఇది కృపాయుగం. ఉచితంగా పరలోకం, ఉచితంగా రక్షణ, ఉచితంగా అభిషేకం, ఉచితంగా నీతిమంతులం, ఉచితంగా సంపూర్ణం, ఉచితంగా పరిశుద్ధం, ఉచితంగా ఇల్లు, ఉచితంగా వాకిలి, ఉచితంగా నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ గోత్రాన్ని, నీ కులాన్ని, నీ మతాన్ని, నీ ద్వారా అనేకులు మొత్తం నీ వంశమంతా రక్షించబడాలి అని దేవుని ప్రణాళిక. కనుక ప్రియులారా, శుద్ధి చేయకండి. దేవుని కృపనే మీద ఉండును గాక. 9వ కీర్తన 18వ వచనం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించేది. చూసిన దరిద్రులు నిత్యం మరవబడరు అంటే దరిద్రులు జ్ఞాపకం ఉంటారు. నిత్యం మరవబడరు అంటే అర్థమైంది. అప్పుడప్పుడు మరవబడతారని అర్థం. కొద్ది సమయం, ఒక నిమిషం మాత్రం దేవుడు నిన్ను చేవిడిచిపెడితే కానీ ఆయన దయ నీ మీద ఆయుష్కాలం అంతా ఉంటుంది. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది. దేవుడు నిన్ను దీవించాలని ఏర్పాటేసుకున్నాడు. కనుక అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. దరిద్రులు నిత్యం మరవబడరు. మీ బాధలు ఖచ్చితంగా పోతాయి. బాధపరచబడే నిరీక్షణాస్పదం అన్నిటికీ నశించదు. బాధపరచబడేవారి నిరీక్షణ ఆస్పదం ఎప్పటికీ నశించదు. దేవుని దీవించను గాక, దేవుని ఆశ్రయించను గాక, దేవుని కృపణ మీద సదాకాలం ఉండను గాక. ఆమేన్. మన మధ్యలో శ్రీదేవికి ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ మహోన్నతుడ, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఐగుప్తులో నుండి నువ్వు మమ్మల్ని నాయన తీసుకొచ్చినప్పుడు తండ్రి నాయన, ఏ శ్రమలోనైతే ప్రభా తండ్రి నాయన, ఏ బాధల నుండి అయితే మమ్మల్ని తెచ్చావు
మా జీవిత కాలము కూడా ప్రభా తండ్రి మా పరిస్థితులన్నింటిలో కూడా ప్రభా మీరు మాకు అద్భుతములు కనపరుస్తానని ప్రభా తండ్రి నాయన ఫరో చేతి నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లు మా జీవితంలో నువ్వు ప్రభా తండ్రి విధంగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చినావు తండ్రి. మీకు వందనాలు తండ్రి. దైవ దర్శనం ప్రకారం నాయన వెళ్తేనే మేము తండ్రి నాయన ప్రభా సఫలం అవుతాం తండ్రి నాయన. ప్రభా తండ్రి నీవు చిత్తములో మేము తండ్రి నాయన నువ్వు చెప్పమన్న మాట ఎవరికి చెప్పాలో ఎన్నికైన వారికి తండ్రి విషదపరిచేటటువంటి జ్ఞానం పౌలు భక్తుడు కలిగి ఉన్నాడు ప్రభా. దేవా మీకు వందనాలు స్తుతులు తండ్రి ప్రభా. మరి తండ్రి నాయన మాకు మేలు కలగాలని ప్రభా దేవా నువ్వు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నావు ప్రభా. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము మేలు పొందుకోవాలంటే తండ్రి నీ యొక్క ఆలోచన ప్రకారం నడిచినప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మేము తండ్రి ఎక్కగలిగేటటువంటి యొక్క ప్రభా తండ్రి ఆత్మీయతలో ప్రభా నువ్వు మమ్మల్ని అలాంటి ఆసక్తితో ప్రభా పురికొల్పండి ప్రభా. దేవా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా నీతో సహవాసం కలిగి ఉంటేనే నువ్వు తండ్రి ఎవరిని ఆదరించాలో, ఎవరిని బలపరచాలో, ఎవరికి శిక్షల్లో పెంచాలో తండ్రి, ఎవరికి ఏది అవసరమో అది ప్రతిరోజు కూడా చేస్తేనే ప్రభా తండ్రి నాయన దరిద్రులు నిత్యము మరువబడరన్నావు ప్రభా. వారు బాధపరచబడేవారిన నిరీక్షణాస్పదం ఎన్నటికీ కూడా నశించదన్నావు ప్రభా. దేవా మా జీవితంలో తండ్రి నాయన మాకు మేలు చేయాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. దేవా తండ్రి నీ మేలులు మేము పొందుకునేటటువంటి గొప్ప భాగ్యం మీరు మాకు దయచేయండి దేవా. మీ కృప మేము పోగొట్టుకోకుండా ప్రభా దావీదు భక్తుడు ఎలాగైతే తండ్రి నీ సన్నిధిలో నీకు ఇష్టంగా నడుచుకున్నాడో ప్రభా మా ఆత్మీయతలో మేము తండ్రి దినదినం ఆ విధంగా నడుచుకున్నప్పుడే తండ్రి ఈ విధంగా మేము ఆశీర్వదింపబడతామని నువ్వు సెలవిచ్చినావు ప్రభా. ఇటు మా యొక్క జీవితంలో అద్భుతములు జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృప చూపించండి. ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసే నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యన సహస్రముదనం శకం సర్వలోకమున సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.